ఏ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మహేష్ వ్లాగ్స్ 66. ఇంక వైకుంఠ ఏకాదశి కదా, ఇంక మేము కూడా దర్శనానికి వెళ్దామని బయలుదేరేస్తాం. ఇంకా అలిపిరి నుంచి మా ఫ్రెండ్స్ మేము అందరం నడుచుకొని వెళ్ళిపోతున్నాం. తిరుమలకి వెళ్ళేది ఈ గ్యాంగ్ తో. నేను ఈ గుండు గురించి ఎవరైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి. మనం నడుచుకొని వెళ్ళేప్పుడు మన పాదం కానీ మన మోకాలు కానీ దాని మీద పెడితే కాలు నొప్పులు రాదని ఈడందరూ అంటున్నారు. కొంచెం ఫన్నీ ఉంటుంది చూడండి. కోతి కోతి దో కోతి తొక్కజులే నల్లగుందిలే కోతిలే. మా ఓడు జింకకి మామిడికాయ ఎత్తుకొని పోయి తెచ్చి పోరా అంటుంది పాపం మా ఓడు. మీ ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు అన్నం తినకపోతే చెప్పండి, వీడిని పంపిస్తానా. తినే చూడండి ఎడ్డు తింటాడు. ఇలాంటి స్కీములు పెట్టకండి రా, అసలే సుఖ సంసారం లేనండి, సుఖంగా బతకనివ్వండి రా. అడిగి కొడుతున్నాను, సైడ్కి రా అంట అంది. కన్ను కొడతాను చూడండి. నేను మనసులో ఒకటి కోరుకున్నా, అది కానీ జరిగిందంటే మళ్ళీ 100 మెట్లు మోకాల మీద నడుస్తా నేను. వీడు మొగానికి 5 మెట్లు కూడా ఎక్కలేదు, మళ్ళీ బిల్డప్ చూడండి ఎంత ఉంటుందో వీడికి. ఫ్రెండ్ వీడికి నామం పెడితే మీరు దడుచుకుంటారు. ఒకసారి నామం చూడండి వీడికి ఎంత పెట్టినాడో. మేము నడుచుకొని వస్తానే ప్రసాదం తినేదానికి వెళ్ళిపోయినాం. టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది. నాకైతే బాగా నచ్చింది. తిరుమలలో క్రౌడ్ అయితే ఫుల్గా ఉంది. మాకు దర్శనం వచ్చి 18 hours పట్టింది. 3 kilometers నడిచినాం మేము. దాని తగ్గట్టుగా దర్శనం కూడా మాకు అంతే బాగా జరిగింది. వ్యాన్ గురించి ఎవరికైనా తెలుసా? ఈ వ్యాన్ ఏంటంటే మనం ఉండిలో డబ్బులు వేస్తాం కదా, ఆ డబ్బులు పరకామణికి పోతుంది. తిరుమలకి ఎవరైనా వస్తా ఉంటే రాంబాగ్ బస్ స్టాండ్ దగ్గర దిగేయండి. ఎందుకంటే అక్కడ నుంచే లైన్ స్టార్ట్ అవుతుంది. దగ్గర 3 kilometers ఉంటుంది లైన్. ఎవరైనా ముసలోళ్ళు హ్యాండిక్యాప్టర్స్ వస్తే కొంచెం చూసుకురండి. రష్ అయితే ఫుల్ గా ఉంది. దర్శనం గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. మహేష్ వ్లాగ్స్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్. ఓకే బా.